వెంటాడడానికి ఎంతసేపు కావాలా? అంతమంది వెళ్ళినా ముగించలేకపోయారు. మొల్చయ్యా, ఇంత చిన్న విషయం నాకు చెప్పాలా? వాడిని కొట్టి ఈడ్చుకున్నా. చూసి భయపడ్డానికి పొట్టేల్ని కాదు, పులివెందల బిడ్డని. బలవంతుడికి ఆయుధం అవసరం అయితే బలహీనుడికే ఆయుధమే బలం. వెంటాడడానికి ఎంతసేపు కావాలా? అంతమంది వెళ్ళినా ముగించలేకపోయారు. పుష్ప 2 సినిమా నుండి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. పుష్ప 2 సినిమా స్పెషల్ సాంగ్ ఎవరు చేస్తున్నారు, అలాగే పుష్ప 2 ట్రైలర్ రిలీజ్ డేట్ ఎప్పుడో బయటకు వచ్చాయి. అల్లు అర్జున్ అన్న హీరోగా చేస్తున్న పుష్ప 2 సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటాయి. ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ఈ సినిమా బిజినెస్ ని చూస్తే అర్థమవుతోంది. పుష్ప 2 సినిమా ఏకంగా ఇండియన్ సినిమా హిస్టరీలోనే 1000 కోట్లకు పైగా బిజినెస్ చేసిన సినిమాగా అల్లు అర్జున్ అన్న కెరీర్ లోనే సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు. ఇక ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకోగా సినిమా డబ్బింగ్ పనులు అన్ని భాషల్లో ఏకకాలంలో జరుగుతున్నాయట. అలాగే బన్నీ కూడా సినిమా ఫస్ట్ హాఫ్ డబ్బింగ్ ని పూర్తి చేసుకోగా కొన్ని రోజుల్లోనే మొత్తం సినిమా కంప్లీట్ చేస్తున్నాడని తెలుస్తోంది. ఇక ఈ నెల 15న సినిమా ట్రైలర్ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అలాగే ట్రైలర్ రిలీజ్ తరువాత ట్రైలర్ కి వచ్చిన రెస్పాన్స్ ని బట్టి పుష్ప 2 సినిమా రిలీజ్ కి సరిగ్గా వారం ముందు సెకండ్ ట్రైలర్ ని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. పుష్ప 2 సినిమాలో శ్రీలీల ఒక స్పెషల్ సాంగ్ చేయబోతోంది. ఇప్పటికే ఈ సాంగ్ షూటింగ్ మొదలు కాగా ఈ సాంగ్ అదిరిపోయే రేంజ్ లో ఉండబోతోందని తెలుస్తోంది. పుష్ప 2 రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో సినిమా నుండి వరుస అప్డేట్లు వస్తున్నాయి. సినిమా రిలీజ్ తరువాత లాంగ్ రన్ లో 1500 కోట్లకు పైగా వసూలు చేస్తుందా లేదా 2000 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేస్తుందా అనేది ఆసక్తికరంగా మారగా పుష్ప 2 సినిమా లాంగ్ రన్ లో ఎన్ని కోట్లు వసూలు చేస్తుందని మీరనుకుంటున్నారో కింద కామెంట్స్ రూపంలో చెప్పండి.